వీళ్ళకి రావాల్సిన బిజినెస్ వలన వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రం వీళ్ళకి చాలా గట్టిగా చెప్పే ఒక వార్నింగ్ అని చెప్పుకోండి. నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సంగీత గారు? బాగున్నారా? చెప్పండి, వచ్చే డిసెంబర్ నెల వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుందండి? వృషభ రాశి వాళ్ళకండి ఇప్పుడు శుక్రుడేమో వీళ్ళకి వృశ్చిక రాశిలో ఉంటారు. ఆయన ఏమో 20 తారీఖు వరకు ఉంటారు. అదేలాగా వీళ్ళ రాశిని చూస్తూ ఉంటారు కాబట్టి బాగానే ఉంటుంది. అదేలాగా వీళ్ళకి 20 తారీఖు తర్వాత వృషభ రాశికి 8వ స్థానానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మనకి 7వ స్థానాధిపతితో పాటే ఉంటారు. సూర్యుడు కూడా అక్కడికే వెళ్ళిపోతారు. కాబట్టి చాలా యాక్టివ్గా ఉండేది వీళ్ళకి 8వ స్థానం, వీళ్ళకి 7వ స్థానము 8వ స్థానమైన ధనుర్రాశి. ఈ రెండు వీళ్ళకి స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది. గురువు ఏమో వీళ్ళకి 2వ స్థానంలో వక్రంగా ఉన్నారు. అదేలాగా మనకి వీళ్ళ 10వ స్థానంలో రాహు ఏమో తన స్థానంలో వచ్చేస్తున్నారు. అదేమో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయారు 11వ స్థానంలో. ఇదంతా మంచి విషయాలు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈ టైం పీరియడ్లో పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. ఎందుకంటే 7వ స్థానాధిపతితో పాటు శుక్రుడు ఉంటాడు, గురువు ఒక దృష్టి కూడా ఉంటుంది. అదే ఒకటి పాజిటివ్గా జరుగుతుంది. అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అంతా పాజిటివ్గా వస్తుంది. ఇది ఎందుకంటే 8వ స్థానంలో అందరూ ఉన్నారు, గురువు ఒక దృష్టి ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుంది. అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో వచ్చే సపోర్ట్ వలన వీళ్ళకి ఫినాన్షియల్ స్టెబిలిటీ, అదేలాగా ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ కొనే అవకాశం, ఎస్పెషలీ బిజినెస్ ఓరియంటెడ్గా చేస్తే ఆ అవకాశాలు వీళ్ళకి ఈ టైంలో వస్తుంది. 10వ స్థానంలో ఉన్న రాహు తన సారంలోకి వస్తున్నారు కాబట్టి అంత బ్రహ్మాండంగా చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి వస్తుంది. అది మాత్రం వీళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా డాక్యుమెంట్స్ అన్నీ బాగుందా, ప్లాన్ అంతా బాగుందా అని ఒకసారికి 2 సార్లు సలహాలు తీసుకొని చెక్ చేసుకొని తర్వాత వెళ్తే వీళ్ళకి మంచిది. 11వ స్థానంలో శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయారు కాబట్టి వచ్చే లాభాల్లో ఉన్న డిలే అదంతా వీళ్ళకి తగ్గిపోతుంది. బుధుడు వీళ్ళకి మంచి ప్లానెట్, ఆయనేమో 7వ స్థానంలో ఉంటారు కాబట్టి పెళ్లి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. పిల్లల దగ్గర నుంచి వచ్చే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అంతా వీళ్ళకి చాలా బాగుందండి. ఈ రాశి వాళ్ళకి బిజినెస్ అని ఎలా ఉండబోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకి అని చెప్తే మనకి వీళ్ళకి 10వ స్థానంలో రాహు ఉన్నారు, తన సారంలోకి వచ్చేసారు కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి రావాల్సిన బిజినెస్ వలన వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే చాలా మేజర్ చేంజెస్ అన్నీ వీళ్ళు చేయాల్సిన స్థితి కూడా ఈ టైంలో ఉంది. వీళ్ళ పార్ట్నర్ వలన వీళ్ళకి చాలా సపోర్ట్ వస్తుంది బిజినెస్లో. వీళ్ళు తీసుకునే ఒక్కొక్క డెసిషన్, వీళ్ళు బిజినెస్ ఓరియంటెడ్గా తీసుకునే దాంట్లో ఇప్పటి నుంచి ఒక 6 నెలలకి అతి జాగ్రత్తగా వీళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే రాహు తన సారంలో ఉన్నారు. ఇది మాత్రం వీళ్ళకి చాలా గట్టిగా చెప్పే ఒక వార్నింగ్ అని చెప్పుకోండి. ఆఫీస్ గోయర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందండి? ఉద్యోగస్తులకి అంత పెద్ద ఇదేం లేదండి. ఎందుకంటే వీళ్ళకి 6వ స్థానాధిపతి శుక్రుడేమో గురువు ఒక దృష్టిలో ఉంటారు, లేకపోతే రాశిని చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి బాగానే ఉంది. ఉద్యోగస్తులకి ఒక కొత్త రికగ్నిషన్ వస్తుంది, ఒక ఇంక్రిమెంట్ కూడా వీళ్ళకి రావచ్చు. ఏదైనా ఫారిన్ టూర్ కానీ ట్రావెల్ కానీ ఆఫీస్ నుంచి పంపించే ఒక అవకాశం కూడా వాళ్ళకి బాగుంది. చెప్పండి, పిల్లల చదువు, ఆరోగ్యం ఇదన్నీ ఈ డిసెంబర్ నెల ఎలా ఉంటుందండి? పిల్లల గురించి మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి 5వ స్థానాధిపతి బుధుడు ఎప్పుడు వీళ్ళకి 7వ స్థానంలోకి వృశ్చిక రాశిలోకి వచ్చేస్తారో అప్పటి నుంచి బాగానే ఉంటుంది. అంతకు ముందర కూడా బాగానే ఉంటుంది, గురువు ఒక దృష్టి ఉంటుంది. 7వ స్థానానికి వచ్చినా బాగానే ఉంటుంది. కొద్దిగా పొట్ట సంబంధించిన ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం మాత్రం వచ్చిపోవచ్చు. వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు.
అదేలాగా మార్షల్ ఆర్ట్స్ లాంటి విషయాలు వీళ్ళు నేర్చుకోవడంలో ఒక ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ టైం పీరియడ్లో. బాగానే ఉంది వీళ్ళకి. ఫారిన్ ఆపర్చునిటీస్ ఈ రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెల ఎలాగుందండి? అబ్రాడ్ ఆపర్చునిటీస్ అని చెప్తే వీళ్ళకి 12వ స్థానాధిపతి మంగళుడే. మంగళుడేమో గురువు ఒక దృష్టిలో 8వ స్థానంలో ఉంటున్నారు. వాళ్ళనేమో 5వ స్థానాధిపతి బుధుడు ఒక సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మనకి 7వ స్థానంలో ఎప్పుడు శుక్రుడు ఉంటాడో ఆ సమయం వరకు వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్, అబ్రాడ్ ఆపర్చునిటీస్ అనేది సైన్ అప్ చేయొచ్చు. అది ఎస్పెషలీ మనకి 20 తారీఖు వరకు ఉన్న టైంలో వీళ్ళకి అబ్రాడ్ ఆపర్చునిటీస్ అనేది రావచ్చు. తర్వాత కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒంటరిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఫారెన్ ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా డిలే అవ్వచ్చు. ఒంటరిగా వెళ్ళే వాళ్ళకి అవకాశాలు దొరకవచ్చు ఈ టైం పీరియడ్. శుభకార్యాలు ఈ రాశి వాళ్ళకి ఈ నెల జరుగుతుందా? పర్టికులర్గా పెళ్ళి కుదురుతుందా? శుభకార్యాలు మనం ఆల్రెడీ చెప్పాం కదండి. వీళ్ళకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తుంది. పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది. ఈ 2 విషయాలు ఉంది. అదేలాగా పాప కానీ బాబు కానీ పుట్టే అవకాశాలు కూడా బాగుంది వీళ్ళకి. ఈ ఈ రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలల్లో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అది ఎలాగ ఉండిపోతుంది? లీగల్ ఇష్యూస్ అని చెప్పేటప్పటికి మనం చూడాల్సింది వీళ్ళకి 6వ స్థానాధిపతి శుక్రుడే. శుక్రుడు ఎప్పుడు వీళ్ళకి 8వ స్థానానికి వచ్చి గురువు ఒక దృష్టితో, శని ఒక దృష్టితో, మంగళుతో కలుస్తారు. అది 20 తారీఖు తర్వాత ఒక సెటిల్మెంట్కి వచ్చే అవకాశం చాలా బాగుంది. అది వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ వస్తుంది. ఆ సపోర్ట్ వల్ల వీళ్ళు గెలిచే అవకాశాలు వీళ్ళకి ఉంటుంది. లేకపోతే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయినా వీళ్ళకి అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి. ఈ డిసెంబర్ నెల వీళ్ళకి ప్రాపర్టీ కొనే ప్రాప్తం ఉందా అండి? ఇల్లు కొనడం, వాహనాలు కొనడం అనేది వీళ్ళకి 16వ తారీఖు లోపలే వీళ్ళకి అవకాశాలు వచ్చేస్తుంది. ఆ టైంలోనే వీళ్ళు ఇల్లు, వాహనాలు కొనుక్కోవచ్చు. సూర్యుడు, శుక్రుడు కలిసి ఉన్న కాలంలోనే వీళ్ళకి ఆ విషయాలు జరగవచ్చు. ఎప్పుడు 8వ స్థానానికి వెళ్ళిపోతారో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా వీళ్ళు కొనుక్కునే అవకాశాలు వీళ్ళకి వస్తుంది. ఓకే, వీళ్ళకి ఏదైనా పరిహారం ఉందా? పరిహారాలు అని చెప్తే వీళ్ళకి మెయిన్గా అండి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. రెగ్యులర్గా దుర్గమ్మది 32 నామాలు అది చెప్తూ ఉండండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 6 నెలలతో పాటు మనకి ఇది పాటించాలి. అదేలాగా అన్నదానాలు చేయడం, అష్టమి రోజున అన్నదానాలు చేయడం, అమావాస్య రోజున అన్నదానం చేయడం, ఇది 2 వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన పరిహారం వీళ్ళు చేసుకోవాలి. చేసుకుంటే అంత స్మూత్గా ఉంటుందండి. బాగానే ఉంది. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. చూస్తాం. థ్యాంక్స్.